వచ్చి కొత్తగా వచ్చింది కదా 9-10 నెలలు అయింది కదా వీళ్ళకు కూడా కొత్త మురిపెం ఉంటుంది కదా హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం. కానీ మీ దౌర్జన్యాలు మీ దాష్టీకాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము, తప్పకుండా ఫీల్డ్కి వస్తాము. మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం. ఖచ్చితంగా పేదల కండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము ఆక్రమణలను ఎంకరేజ్ చేయడం లేదు. మేము చెప్పేదల్లా ఒకటే, ఆక్రమణలు అంటే చాలా గమ్మత్తున్నది. ఆక్రమణలు చేసిందంతా మీ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ, మొదలు తీసుకొస్తే తవి తీస్తే. మీరు ఆఖరికి మొన్న కూలగొట్టిన నాగార్జున ఇన్కన్వెన్షన్ కూడా పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళే, ఇలా కూలగొట్టి డ్రామా చేసేది కాంగ్రెస్ వాళ్ళే. కాబట్టి ఈ చెరువుల కబ్జాలు నాలాల కబ్జాలు గత ఒక 70-80 ఏళ్ల నుంచి జరుగుతూ వచ్చినాయి. పేదవాళ్ళు అక్కడికి వచ్చి కట్టుకున్నారు. మీరిచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి. నేను అనేదల్లా ఒకటే, రాజకీయాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా పేదలకు న్యాయం చేద్దాం. ఏ దిక్కు లేని వాడికి అభాగ్యుడికి అండగా నిలబడదామన్నదే మా పార్టీ సిద్ధాంతం. తప్పకుండా అండగా నిలబడతాం. ఆక్రమణలను మేము కూడా ప్రోత్సహించాం. కానీ అందులో నుంచి తొలగించేటప్పుడు మాత్రం మానవీయంగా వాళ్ళని ఇళ్లలో పెట్టండి, రోడ్డు మీద బజార్ మీద పడేయకండి. చిన్న పిల్లలను మహిళలను వాళ్ళ పట్ల కర్కశత్వంతో మానవత్వం లేకుండా వ్యవహరించకండి. ఇది మంచి పద్ధతి కాదు అనే మాట కూడా చెబుతూ, ఇక ఆక్రమణలు కూలగొట్టాలంటే నేను ఇంకో మాట కూడా అంటున్నాను. జిహెచ్ఎంసీ బిల్డింగే నాలా మీద ఉంది. ఇలా హైడ్రా కమిషనర్ కూర్చున్న బిల్డింగ్ బుద్ధ భవన్ కూడా నాలా మీదే ఉంది. మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్ ఉన్నది. మీ మంత్రుల ఇండ్లు ఫామ్ హౌజులు షెర్లళ్ళు ఉన్నాయి. అవి గులగొడతావా మొదలు? అవి గులగొట్టాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు కదా, ఆడికెళ్ళి మొదలుపెట్టు. అంతగానం నీకుంటే కమిట్మెంటు ఆడికెళ్ళి మొదలుపెట్టు. జిహెచ్ఎంసీ ఆఫీసు, బుద్ధ భవను, మీ అన్నది ఇల్లు, మీ మంత్రుల ఇండ్లు, మీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు, ఇవన్నీ కూడా మొదలు కూలగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని పేదవాళ్ళ మీద నీ ప్రతాపం చూపెట్టు తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోమనే మాట కూడా మళ్ళొకసారి చెబుతూ, ఈ సందర్శనలు ఇది మొదటిది మాత్రమే.